హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్. ఈరోజు వీడియోలో నోరూరించే పన్నీర్ పులావ్ రెసిపీని చూపించబోతున్నాను. ఇలా ఈ విధంగా చేయాలే కానీ సింపుల్గా చేసేయడమే కాదు, మనం ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి. కేవలం ఒక్క విజిల్తోనే గుమగుమలాడే ఈ టేస్టీ పులావ్ చేయడానికి పెద్దగా టైం కూడా పట్టదు. ప్రత్యేకమైన రుచితో లంచ్ బాక్స్ పెట్టాలన్నా ఈ పన్నీర్ పులావ్ బాగా సరిపోతుంది. మరి లేట్ చేయకుండా కమ్మని రుచితో ఈ టేస్ట్ పులావ్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా బియ్యం కడిగి నానబెట్టడానికి ఒక బౌల్లోకి 3 కప్పుల బాస్మతి రైస్ని తీసుకోండి. వెయిట్ వైజ్ 500 గ్రామ్స్ ఉంటుందండి. మనం తీసుకునే 200 గ్రాముల పన్నీర్కి ఈ 500 గ్రామ్స్ రైస్ అనేది సరిగ్గా సరిపోతుందండి. మీరు కొంచెం బియ్యం ఎక్కువగా తీసుకోవాలనుకుంటే 600 గ్రామ్స్ వరకు అయినా తీసుకోవచ్చు. ముందుగా బాగా కడిగి నీళ్ళని తీసుకొని 15-20 నిమిషాలు నానబెట్టండి. అలాగే పన్నీర్ పులావ్లోకి పన్నీర్ని తీసుకుందాం. నేను తీసుకున్న పన్నీర్ వచ్చేసి 200 గ్రాములు ఉందండి. అలాగే పన్నీర్ పులావ్ చేయడానికి 300 గ్రాముల వరకైనా పన్నీర్ని తీసుకోవచ్చు. అలాగే పన్నీర్ ముక్కలు అనేవి పెద్దగా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజ్గా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు వీటిని రెడీగా పక్కనుంచి ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ని చూద్దాం రండి. ఇక్కడ నేను ఈ పులావ్ని త్వరగా ఈజీగా చేయడానికి కుక్కర్లో చేస్తున్నాను. మీకు కావాలంటే సేమ్ ప్రాసెస్తో గిన్నెలో అయినా చేయొచ్చు. ముందుగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకుంటున్నాను. ఈ నూనెలోనే 1/2 టీ స్పూన్ ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపుని, అలాగే 1/2 టీ స్పూన్ కారం తీసుకొని ఒకసారి బాగా కలిపి మనం కట్ చేసిన పన్నీర్ ముక్కల్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వలన పన్నీర్కి ఉప్పు, కారం, మసాలాలు బాగా పట్టడమే కాదు, పన్నీర్ పులావ్లో మిక్స్ అయిపోకుండా క్యూబ్స్లా చక్కగా ఉంటాయి. అండి పన్నీర్ ముక్కలు అనేవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచండి. ఇదే నూనెలోకి 10-15 జీడిపప్పు పలుకుల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి ఆప్షనల్ అండి, మీకు కావాలంటే స్కిప్ చేసైనా చేయొచ్చు. జీడిపప్పు అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకుందాం. కుక్కర్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోండి. మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే మొత్తం ఆయిల్తో అయినా చేయొచ్చు. ముందుగా ఇందులోకి 2 బిర్యానీ ఆకుల్ని, అలాగే లైట్గా స్పైసెస్ని తీసుకుంటున్నానండి. అలాగే ఇందులోనే కొద్దిగా జీలకర్రని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇందులోనే 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే కట్ చేసుకున్న 4-5 పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చాక 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఇందులోకి 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకొని మరొక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. మరి వీటిని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. టమాటా అనేది కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇందులోకి మిగతా వాటిని తీసుకుందాం. 1 టీ స్పూన్ సాల్ట్ని, 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలాను తీసుకోండి.
మీ దగ్గర బిర్యానీ మసాలా లేకపోతే గరం మసాలా అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వీటిని ఒకసారి బాగా కలిపి ఇందులోకి కొంచెం పుదీనా ఆకుని అలాగే కొంచెం కొత్తిమీర ఆకుని తీసుకొని మరొకసారి బాగా కలపండి. మనం ముందుగా నానబెట్టి తీసుకున్న రైస్ని వాటర్ని డైరెక్ట్గానే తీసుకుంటున్నాను. నేను రైస్ నానబెట్టేటప్పుడు 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని తీసుకొని నానబెట్టాను. మీరు బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్తో చేస్తుంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ని తీసుకోండి. ఒకసారి కలిపి ఉప్పు సరిపోయిందో లేదో రుచి చూడండి. మనకైతే ఇక్కడ బాగా సరిపోయింది. మీకు తగ్గినట్లు అనిపిస్తే కొంచెం వేసి కలపొచ్చు. ఇలా తీసుకున్న నీళ్ళు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని తీసుకుందాం. అలాగే అందులోనే జీడిపప్పు పలుకుల్ని కూడా తీసుకొని ఒకసారి కలపండి. అలాగే చివరిగా కొంచెం కొత్తిమీర ఆకుని అలాగే కొంచెం పుదీనా ఆకుని తీసుకొని కుక్కర్కు ఉండే రబ్బర్ని అలాగే విజిల్ని పెట్టి బాగా క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించండి. విజిల్లోని గాలంతా పోయాక మూత తీసి చూద్దాం. చూడండి, అన్నం చక్కగా ఉడికి పొడి పొడిగా వచ్చింది. అయితే మనం వేడి మీద వెంటనే సర్వ్ చేసేకండి. కిందకి పైకి బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఇలాగే వదిలేయండి. ఇందులోని ఏమైనా తేమగా ఉంటే అన్నంకి బాగా పట్టి పొడి పొడిగా అవుతుంది. 5 నిమిషాల తరువాత ఇలా వేడివేడిగా సర్వ్ చేయడమే. ఇలా మనం చాలా సింపుల్గా టేస్టీ పన్నీర్ పులావ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసిన పన్నీర్ పులావ్కి పక్కన కొంచెం పెరుగు రైతాని పెట్టుకొని తినాలే కానీ బిర్యానీకి మించిన రుచి ఉంటుందండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. అలాగే మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.